అందరికీ నమస్తే. నేను మీ చిరాయిష్ ఖాదర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆయుర్వేద రెమెడీ గ్యాస్ ట్రబుల్, అజీర్ణ సమస్య. మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం, ఈ చెస్ట్ అంతా ఎడమ వైపు అంతా కూడా నొప్పి, ఏదో నొక్కినట్టు మంట, ఏదైనా మసాలా తిన్నా, పులుపు తిన్నా, కారం తిన్నా మంటగా ఉంటుంది. ఈ సమస్యలన్నీ పోయే విధంగా గ్యాస్ ట్రబుల్కి మీరు మామూలుగా ఎన్నో మాత్రలు గోళీలు వేసుకొనేసి ఆ బర్నింగ్ అప్పటికప్పుడు తగ్గినా కూడా మళ్ళీ కొద్ది సమయం తర్వాత కానీ లేదా కొద్ది రోజుల తర్వాత కానీ మళ్ళీ కూడా అదే గ్యాస్ ట్రబుల్ సమస్య, మళ్ళీ అదే సమస్య ఉంటుంది. కాబట్టి అట్లాంటి సమస్య రాకుండా మీకు ఒకసారి వాడితే ఈ సమస్య పోయే విధంగా మనం మందు తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు 6 కావాలండి. 6 మొట్టమొదటిది జీలకర్ర 100 గ్రాములు. అలాగే సొంపు గింజలు, సోంఫ్ అంటారు, సొంపు గింజలు 100 గ్రాములు. వాము అంటాం, 100 గ్రాములు తీసుకోవాలి. అలాగే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి. 100 గ్రాములు. జీలకర్ర, సొంపు, వాము, కరక్కాయ, తానికాయ, తాండ్రకాయ అని కూడా అంటారు, అలాగే ఉసిరికాయ. ఈ అన్నీ కూడా సమానంగా పొడి చేసుకునేసి మిక్సీలో జల్లించిన తర్వాత ఒక్కొక్కటి తూకం వేసుకునేసి, ఎందుకంటే జీలకర్ర, సొంపు, వాములో గర్భాలు అంటే పొట్టలు గట్టిగా ఉంటాయి, అంత సులువుగా పొడి కావన్నమాట. అందుకనేసి బాగా మిక్సీలో ఆడించండి, జల్లించిన తర్వాత వచ్చిన బరువుని తూకం వేసుకొని అన్నీ సమానమైన బరువులు తీసుకునేసి అన్నీ కలవేసుకునేసి ఒక పాత్రలో వేసి, స్టీల్ పాత్రలో లేదా గాజు పాత్రలో లేదా ఏదైనా ఒక మంచి స్ట్రాంగ్ బాటిల్లో వేసుకునేసి రోజు తెల్లవారి తిన్న తర్వాత 1/2 చెంచా తీసుకోండి. తెల్లవారి అవసరం లేదు ఎక్కువగా. టిఫిన్ తిన్న తర్వాత 1/2 చెంచా తీసుకోండి. రాత్రి నిద్రపోయేటప్పుడు తిన్న తర్వాత 1 స్పూన్ పొడి 1 గ్లాసు మజ్జిగతో తీసుకోవాలి. మజ్జిగ మీకు పడినప్పుడు మామూలు కుండలో నీళ్ళు ఉంటాయి కదా, కుండలో నీళ్ళతో తీసుకోవాలి. ఇలా రోజుగాన తెల్లవారి మీరు తీసుకోకపోయినా నైట్ టైం 1 స్పూన్ తీసుకుంటే మీకు జీర్ణం బాగా అవుతుంది, సాఫీగా విరేచనం అవుతుంది. అలాగే మన కడుపులో ఉన్న కొవ్వు, శరీరంలో ఉన్న అధిక కొవ్వు, రక్తంలో ఉన్న అధిక కొవ్వు అంటే మరి బరువు తగ్గించే దానికి సహాయపడకపోయినా కొంతవరకు బరువును తగ్గిస్తాయి. ఎక్కువ అయితే ఇవి ఎక్కువ సహాయం చేయవు, కొంతవరకు అయితే బరువును తగ్గిస్తాయి. కానీ ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి కొవ్వును తగ్గించి మనకు కొంతవరకు బాగా మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా ఇవి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ నొప్పి రావడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ, అజీర్ణంగా ఉండడం కానీ, తెల్లవారితో విరేచనం సరిగ్గా అవ్వకపోవడం కానీ, ఈ సమస్యలన్నీ కూడా ఈ ఔషధాలు తీసుకొని మీకు పూర్తిగా సమస్య పోతుంది. ఈ బర్నింగ్ అంటే మంట, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకేనా? ఇది రెగ్యులర్గా మీరు తీసుకోవచ్చు. ఉదయం తీసుకోలేకపోయినా రాత్రి అయినా తీసుకోవచ్చు. రోజు 1 స్పూను, నైట్ 1 గ్లాసు మజ్జిగతో కానీ నీటితో కానీ తీసుకోవాలి. ఇది తీసుకుంటూ ఎక్కువగా కారం వస్తువులు, పులుపు వస్తువులు ఎక్కువగా సహజంగా ఎంత తీసుకోవాలో అంత తీసుకోవచ్చు. మరి ఎక్కువగా తీసుకోకుండా మితంగా మామూలుగా తీసుకున్న విధంగా తీసుకోండి. మీకు ఇటువంటి సమస్యలు మళ్ళీ రాకుండా, గ్యాస్ ట్రబుల్ సమస్యలు రాకుండా మీ అంతటా మీరే ఇంట్లో తయారు చేసుకొని వాడుకోండి. మీ చిరాయిష్ ఖాదర్.